ఇది పడిపోయింది నువ్వు. కువైట్ ఎడారిలో గొర్రెల కాడ ఉద్యోగం కోసం మన తెలుగు వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు కువైట్కి. అలా వచ్చి ఈయన 2 సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈయనకు జీతం 90 దినాలు ఇస్తారంట. ఈ ఉద్యోగంలో రాకముందు ఒకసారి చూడండి ఎటువంటి చోట ఉండాల్సింది వస్తుందో. ఇలా ఉంటది అక్కడ ప్రదేశం అంతా ఎడారి, చుట్టుపక్కల ఏమీ ఉండదు. ఈ ఎడారిలో నుంచి మీరు సిటీకి పోవాలనుకున్నారనుకోండి, దరిదాపులా 1.5 గంట ప్రయాణం చేయాలా. టాక్సీకి వచ్చేసి 10 దినాలు తీసుకుంటారంట. మీలో ఎవరికన్నా ఈ ఉద్యోగానికి రావాలి అని ఆలోచన ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఈ ఉద్యోగం గురించి అర్థమైపోతుంది. అంత దూరం పోయేటప్పుడు మన వాళ్ళు ఉంటే ఏమి తీసుకోకుండా ఎలా పోతాం చెప్పండి. నాకు తోచినట్టు ఏవో కొన్ని వస్తువులు వాళ్ళ కోసం తీసుకున్నాను. నేను నాతో షరత్ వచ్చినాడు, మేమిద్దరం బయలుదేరినాము. ఫోన్ లో లొకేషన్ చూస్తే 59 నిమిషాల్లో మీరు అక్కడికి వెళ్ళిపోతారు అనింది. కానీ మనం చేరుకునేసరికి దగ్గర 1.5 గంట అయింది. వీళ్ళంతా ఎడారిలో పనిచేసే మన తెలుగు వాళ్ళే. నా జీవితంలో నాకు ఒక మంచి అనుభూతి ఆ రోజు. అందరితో కలిసి తిన్నాను. అక్కడ తెచ్చిన వస్తువులు ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా గొర్రెల ఉద్యోగం కాడ పనిచేసే మన తెలుగు అతను కాడిపోయినాను వీడియో తీసేదానికి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పని చేస్తున్నారు? ఇది 2 సంవత్సరాల నుంచి. ఏమేం పని ఉంటుంది కొంచెం మీరు చూపిస్తారు? ఇప్పుడు ఇది పొద్దున ఇది వేస్తారు, మీరు మేత వేస్తారు. మేత వేస్తారు, ఆడికి అయిపోతుంది. యాడేస్తారు కొంచెం చూపిండి. శనగలు పొట్టి ఈడ వేస్తాం, పైన వేస్తారు, పైన వేస్తాము. అది శనగలు తెచ్చి ఈడ వేస్తారు. ఈ ఏరియాలోనే ఉంటాయి పొట్టెలు కదా? ఈ ఏరియాలోనే ఉంటాయి. రెండు ఉన్నాయి దీంట్లో ర్యాక్స్. అదొకటి పక్క ఒకటి. ఇది వచ్చి పిల్లలది. ఇది పిల్లలది. ఇప్పుడు ఎన్ని గంటలు వదులుతారనా? అది ఎందుకంటే ఏం లే, ఇది అయిపోతేనే వదిలేస్తాము. ఇప్పుడు వేసేసినారు. ఇది వదలడమేనా? వదలడం రాండి అయితే. సైడ్ రండి. సైడ్ పరిగెత్తాయట. ఓ ఇది పడిపోయింది నువ్వు. పోతుందా? చిన్నగా పోతుందా? దానికి పానం బాగలేదు. ఏనా మీరు డాక్టర్ కూడా అయిపోయినారా? మనం చూసుకుంటా ఉండాలి కదా. ఏమన్నా పానం బాగలేదు చూసుకోవాలి, చూసుకుంటా ఉండాలా. అట్లా చెక్ చేసుకోవాలా, మనం సూది వేసుకోవాలా, నోట్లో వేయాలా, నోట్లో వేసుకోవాలా మనం. అయిపోయిందా పని? అంటే మేత వేసుకోవాలా, నీళ్ళు పట్టుకోవాలా, మనం క్లీన్ చేసుకోవాలా. ఇవి క్లీన్ చేసుకోవాలా. ఈ చెట్లకు కూడా నీళ్లు పట్టుకోవాలా మనం చెట్లు. చూడండి కంప చెట్టు, ఈ డబ్బాలు వేసి అంటే నీళ్ళు నిలబడేదానికి. కింద పక్క ఓపెన్ ఉంటుందేమో. గడ్డ లేకుండా ఏందన్నా ఈ పక్క ఉండేది? ఇది గడ్డి. ఇది గడ్డి. ఇది ఎండి గడ్డి. ఇదే సాయంత్రం మేము కలుపుకొని రోల్ అంటే ఈ అర్బానాలు వేసుకొని తీసుకొని పోవాలి. ఆడ కలుపుకుంటాం. అదే అర్బానాలు ఆడేసి ఉన్నారు అంటే ఆ మాదిరి వేసి సాయంత్రం పూట ఇవేంటనా ఇది మనం కలుపుకోవాలి. ఇది సాయంత్రం డ్రమ్లో వేసి కలుపుకోవాలంట. ఉప్పు కానీ కలుపుకొని వేసుకోవాలి మనం. చూడండి ఎండిపోయిన రొట్టెలు కూడా ఈ గడ్డితో కలిపేసి తీసుకొని పోయి పొట్టెలకు వేస్తారంట. కోళ్ళు కూడా ఉన్నాయా? నాటుకోళ్ళు కదనా? నాటుకోళ్ళు అన్నీ నాటుకోళ్ళేనా? ఇన్నే అంతా తింటా ఉంటాయి. ఈ పక్క తింటా అన్న. రూమ్ ముందర చూడు కంప చెట్టు బాగుండదు చల్లగా. మన మట్టి కుండ ఇదే నా రూమా? ఇక్కడే అన్న. ఛార్జింగ్ లేదు, బ్యాటరీ అయిపోయింది. అంతా బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ అయిపోతుంది. ఇదేటనా కూలింగ్? ఇది మధ్యాహ్నం పూట ఆడుతుంది. మధ్యాహ్నం పూట అంటే ఎండతోనే మీకు ఓన్లీ సోలారే? ఇది కిచెన్ రూమ్. ఇదంతా కిచెన్ అన్న వాళ్ళది. ఇది చూడండి గ్యాస్తో అంట. ఇది గ్యాస్తో వెలుగుతున్న ఫ్రిడ్జ్.
నేను ఫస్ట్ టైం గ్యాస్తో ఫ్రీ పక్క సిలిండర్ తగిలిచ్చేసి ఉంటారు, గ్యాస్తో ఈ ఫ్రిడ్జ్ నడుస్తాను. అంత చాలా ఫస్ట్ టైం నేను వింటాను ఇది. కరెంట్లే గ్యాస్తోనే 15 రోజులకు ఒక ట్యాంకర్ అవుతుంది. ఎండలకాలం నెలకి 2 ట్యాంకర్లు లాజింగ్ కావాలా, ఎందుకంటే పొట్టేళ్ళు ఉండేది కదా, ఎండలకాలం బాగా తాగుతాయి ఎక్కువ. అవులే, ఈ 4 ట్యాంకులు ఈ ట్యూబ్ నేను ఫస్ట్ టైం చూడడం. ఇది నీళ్ళ ట్యూబ్ సేఫ్టీ కోసం. ఇది హాఫ్ ట్యాంక్ పడతాను దాంట్లో. చూడండి నీళ్లు దీంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు. ఇది నీళ్ళ ట్యూబ్ అంట. ఇది ఎక్కితే కానీ ఏం కాదు, ఇది ఎండలకి ఏం కాదు, అది ఏం కాదు ఎండకి. ఇది మంచిది. ఇవి ఇంకా నీళ్ళ ట్యాంకులు. మనము వీడికి నీళ్ళు అయిపోయినాయంటే స్టాప్ చేసుకోవాలి మనం. డ్రమ్ముల మీద డేంజర్ ఇది. నీళ్ళు ట్యాంక్ స్టాక్ పెట్టుకోవాలి మనం, లేకుంటే గాలికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది గాలికి. పిల్లిని కూడా సాక్కుంటారా? భార్య పిల్లలకు చూసుకొని మనం ఉండాలి ఇక్కడ. భార్య పిల్లల వాళ్ళ గురించి తలుచుకుంటా ఉండాలా మనం. మనం చేసుకుంటాం, కష్టపడి చేసుకుంటామంటే రావాలా. కష్టం చేయకుంటే ఏం ప్రయోజనం లేదు. వచ్చి కానీ పోయిట్ మనం మన డబ్బులు అంతా లెక్క పెట్టుకొని అంత పెట్టుకొని వచ్చినామంటే మనము మనకే లాస్ అయిపోతుంది. లోపల పోదాం. ఇంకా మాకు జీతం వచ్చి 90 దినాలు. 90 దినాలు ఇస్తారు. తిండి ఆయనదే, తిండి వాళ్ళదే, అంతా వాళ్ళదే, గుడ్డలతో సహా వాళ్ళదే. సబ్బులు అంట, పేస్టులు అంట వాళ్ళే తెచ్చిస్తారు, అంతా తెచ్చిస్తారు. మనకు ఒక్కటి ఇది లేదంటే కానీ తెచ్చిస్తారు. అంటే 90 దినాలు అంటే మన ఇండియా డబ్బు ఎంత అవుతుంది? 280 రూపాయలతో. ఇంకా మీరే లెక్కాచారం వేసుకోండి. ఈ పనిలో ఈ ఉద్యోగంలో 90 దినాలు ఇస్తారంట. అన్న వచ్చేసి చెప్పినాడు, అదే ఖాసిం అన్న వచ్చేసి ఏముండదు, ఇంకా పొద్దున వచ్చేసి సాయంత్రము వీటిని చూసుకోవాలా, మేత వేసుకుంటూ ఉండాలా, నీళ్లు పడుతూ ఉండాలా, చెట్లకు నీళ్ళు వేసుకోవాలా. ఇంకా రూము చూసినారు మీరు, కిచెన్ కూడా చూపించినాము. ఇంకా ఇలా ఉంటుంది. అప్పుడప్పుడు కరెంట్ కూడా ఉండదంట కదా, ఛార్జింగ్ లేకుంటే కరెంట్ ఉండదు. ఖాసిం భాయ్ చాలా థ్యాంక్స్. సో ఈ గొర్రెల ఉద్యోగం గురించి ఈ వీడియో అంతే. ఉంటాము, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.